నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 రోజుల పాటు యూరప్ ట్రిప్ కి వెళ్తున్నారు. కుటుంబంతో సహా వెళ్తున్నటువంటి ఈ ట్రిప్ పైన అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ విధంగానే యూరప్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఎవరిదో ఇచ్చారు. అదే విధంగా ఈమెయిల్ కి కూడా స్పందించలేదు. మరి ఇప్పటికే సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి అయినా కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తారా, కరెక్ట్ ఈమెయిల్ ఇస్తారా అనే అందరూ కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి 25 రోజుల పాటు యూరప్ ట్రిప్ కుటుంబంతో సహా వెళ్తున్నారు. అంటే చాలా మంది కూడా ఈ ఎండల తాళ్ళలోకి వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు. మరి గతంలో కూడా చూసాము, ఆయన లండన్ ట్రిప్ వెళ్ళినప్పుడే ఫోన్ నెంబర్ ఎవరిదో ఇచ్చారు. మరి హుటాహుటిన బయలుదేరి కూడా వచ్చారు. మరి ఇప్పుడైనా ఆయన కరెక్ట్ నెంబర్ ఇస్తారంటారా, కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారంటారా, ఎలా చూడాలంటారు దీన్ని? ఆర్థిక నేరస్తుల స్వర్గధామం లండన్. అంటే వాళ్ళేమో వెళ్ళి పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు. ఎవరు? విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, చోక్సీ, వేల కోట్లు ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టేసేసి అక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్పే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి వెళ్ళొస్తున్నాడా? పిల్లలు అక్కడ హర్ష వర్ష ఇద్దరు, మరి అదొక హ్యుమానిటరీ గ్రౌండ్స్లో మొన్న వాళ్ళు వచ్చారు. ఈయన కూడా వెళ్ళాడు. లాస్ట్ ఇయరే కదా వెళ్ళింది, అక్టోబర్లో. అదే మీరు చెప్పింది ఆ ఫోన్ వివాదం. అసలు ఆయనకు ఫోనే లేదు. పోనీ నువ్వు ఇచ్చే నంబర్, ఆ పిఎల్ నంబర్ అయినా వాళ్ళన్నా ఎత్తాలుగా. సిబిఐ దాని మీద పిటిషన్ వేసింది. పోయినసారి విదేశీ పర్యటనప్పుడు పెట్టిన కండిషన్సే ఇప్పుడు పెడుతూ, పోయినసారి ఒక కండిషన్ ఏమని పెట్టారు, తిరిగి వచ్చినాక మీరు కోర్టుకు హాజరు కావాలన్నారు. ట్రయల్ బిగిన్ అవుతుంది, ఇక డే టు ట్రయల్, ఇక మీరు వచ్చి హాజరు కావాలంటే ఓ పెద్ద సినిమా చేశాడు. వచ్చినాక ఓ పెద్ద ర్యాలీ హైదరాబాద్, అసలు మామూలుగా కాదు. మరి నాయన ఎందుకు పిలిపించాంరా ఇతన్ని అనిపించేటట్టుగా చేశాడు. అదే అతని ఉద్దేశం కూడా అదే. ఇక మళ్ళీ నన్ను పిలవకూడదు, మీరు పిలిస్తే నేను ఇట్టాగే జాతర చేస్తా. అందుకే ఈసారి కండిషన్ మార్చిందా, మీరు రావసలేదు కోర్టుకి, వీడియోలో అటెండ్ అయితే చాలందా, జూమ్ కాల్లో తిరిగి వచ్చిన తర్వాత జూమ్ కాల్లో అటెండ్ అయితే చాలు విచారణకు అని చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడము, తిరిగి రావటము అది ప్రజలకు అనవసరం. యాక్చువల్గా ఏంటంటే అతను పార్టీని నడుపుతాడా లేదా. నిన్నటిదాకా ఏమనుకున్నారు, ఆయన ఏదో యలహంక నుంచి ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తున్నాడు, ఇటు వస్తున్నాడు ఎక్కడికి, లోటస్ పాండ్, ఇక్కడ హైదరాబాద్లో పెట్టాడు ఏదో బీఆర్ఎస్ వాళ్ళ కోసం. ఇద్దరు కలిసి పనిచేయటం, లేకపోతే అటు కేసీఆర్ సలహాలు ఈయన తీసుకుందామనో, ఈయన సలహాలు కేటీఆర్కి ఇద్దామనో కాపురం లోటస్ పాండ్కు మారుస్తున్నాడు అన్నారు. ఆ సర్దుకోవటం సరే, అసలు ఇటు సర్దుకుంటున్నాడా లండన్? గతంలో ఏంటి అనేక రకాలు అట్లా, ఏది వాస్తవం మనకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చేది అక్కడ ఒక దీవి కొన్నాడు అన్నారు, అసలు ఆయన అక్కడ ఒక పెద్ద బ్యాంకు పెట్టాడు అన్నారు. అంటే లండన్కి జగన్మోహన్ రెడ్డికి ఈ మనీ లాండరింగ్కి గతంలో అయ్యే కేసులు ఏది 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో 6 దేశాలకు అప్పుడు మనీ లాండరింగ్ జరిగిందన్నారు. మారిషస్, లేకపోతే హాంకాంగ్, స్విట్జర్లాండు, లేకపోతే బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, వాటికి సిబిఐ లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపిందన్నారు, LOR. ఏమైంది? సమాధానం వచ్చిందా? మళ్ళా మీరు దానికి కరస్పాండెన్స్ చేశారా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆ 9 ఈడీ కేసుల యొక్క ప్రోగ్రెస్ ఏంటి? అసలు ఈ డ్రాగ్ ఆన్ చేయడం ఏంటి? ఇప్పుడు మీరేదో జప్తు చేశామన్నారు, ఆ కేసుల్లో ఏంటి 43,000 కోట్లు ఈయన అక్రమార్జన అని అఫిడవిట్ వేసింది సిబిఐ. కానీ ఎంత జప్తు చేశారు? 43,000 కోట్లు జప్తు చేశారా? మీరు ఎంత అయితే మీరు ఆరోపించారో అంత అమౌంట్ మీరు జప్తు చేయాలి కదా. 43,000 కోట్ల అక్రమార్జనని అఫిడవిట్ వేసిన సిబిఐ, ఈడీ ఎంత జప్తు చేసింది? మొత్తం అంతా కలిపిన 3,000 కోట్లు ఏమో. సరస్వతి పవర్ షేర్లతో సహా, ఈ సాక్షి డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లతో సహా అక్కడే ఇక్కడ సింక్ అవ్వటం లేదు. ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ ప్రకాష్ సింగ్, ఎవరు? పంజాబ్ మాజీ డీజీపీ, లేకపోతే సిపిఐ నారాయణ, లేకపోతే నాగేశ్వరరావు, వీళ్ళందరూ మనం చూసాం వాళ్ళ యొక్క ఎక్స్ పోస్టులు. 13 ఏళ్ళు అసలు ఎలా ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఉండగలడు, ఉండేలా వ్యవస్థ ఎలా అనుమతించింది? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ కాదు, 1,00,000 కోట్ల ప్రశ్న.
ఈ అవినీతి 1,00,000 కోట్ల అవినీతి కాబట్టి పోనీ సిబిఐ చెప్పినట్టు 43,000 కోట్ల క్వశ్చన్, $1 మిలియన్ తీసి పక్కన పెట్టు. ఆయన అయితే ఒక టేబుల్ వేసాడు రఘురామకృష్ణరాజు, ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు అంటూ మొత్తం 3,140 వాయిదాలు ఎగ్గొట్టాడనో ఏమో ఇచ్చాడు. 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంట. వేసేవాడి తప్ప, ఏంచుకున్నాడు తప్ప. నిందితులు కరడుగట్టిన నిందితులు, వాళ్ళు డబ్బు ఉంది, అడ్వకేట్లు ఉన్నారు, ఖరీదైన లాయర్లు పెట్టుకుంటారు, వేస్తారు. మీరు ఎలా ఎంచుకుంటారు? అంటే 136 ఏళ్ళు ఇదేనా డ్రాగా? ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఇంతవరకు మీరు డిస్మిస్ చేయలేదంటే ఎవరిది లోపం? ఎక్కడుంది తప్పు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనతో పాటు ఉన్న సహ నిందితులు వాళ్ళందరూ ఆడుతున్న ఆట, ఇప్పుడు వాళ్ళు ఆటగాళ్ళు, వాళ్ళు ఆడటానికే వచ్చారు. మీరు ఎలా అలౌ చేస్తున్నారు? కోర్టు మీదేగా. ఇప్పుడు నువ్వేంటి షటిలో లేకపోతే క్రికెట్ వాలీబాల్ ఆడటానికి వెళ్తావు, క్లోజ్ చేస్తే నువ్వేం ఆడతావు? నేను కోర్టు ఇస్తేనే కదా నువ్వు ఆడేది. ఇక్కడ లోపం, ఇక్కడ ఏది ఆ తప్పు ఎక్కడ ఉందంటే చెప్తున్నాను అన్నమాట. వ్యవస్థలో లొసుగులు, చట్టంలో లొసుగులు ఈ ఆటగాళ్ళకి ఏ విధంగా ఒక క్రీడా ప్రాంగణంలాగా మారాయి. మనం ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే మనకు అభ్యంతరం లేదు, పిల్లల దగ్గరికి వెళ్తే మనకు అభ్యంతరం లేదు, ఆయన తిరిగి వచ్చినా అభ్యంతరం లేదు, పిల్లలు వచ్చినా అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నకి వ్యవస్థ ఇచ్చే సమాధానం ఏంటి? సిబిఐ చెప్తుందా, లేకపోతే ఈడీ చెప్పుద్దా, సుప్రీంకోర్టు చెప్పుద్దా, హైకోర్టు చెప్పుద్దా? ఏ కేసు ఇంతవరకు ఒక లాజిక్కి ఎండకి తీసుకురాలేకపోయారు. ఇది ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులే కాదమ్మా, వివేకానంద రెడ్డి హత్య కేసు తేల్చారా? ఒక లాజిక్ ఎండకు తీసుకొచ్చారా? ఎవరామె? సునీతారెడ్డి వేసిన ప్రశ్నలు, సందేహాలు సుప్రీంకోర్టే చెప్పింది. సిబిఐ అక్కడ ఉన్నటువంటి కోర్టు ఇచ్చినటువంటి మేరకు దర్యాప్తు చేస్తూనే సునీత రైజ్ చేసినటువంటి సందేహాలు, ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలు, వాటి మీద కూడా విచారణ చేయమంటే చేశారా? చేయలేదు. మరి సుప్రీంకోర్టు కలగజేసుకుందా? మళ్ళా సునీత వచ్చి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయాలి. హైకోర్టులో ఆమెకి న్యాయం చేస్తే సరే ఉంది, మళ్ళీ అది కనుక కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఎన్నేళ్ళు ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. బాధితురాలు సునీత భాస్కర్ రెడ్డి. ఇప్పుడు శిక్ష మాకు పడింది, నిందితులకు పడలేదు, హంతకులకు పడలేదని ఆ తల్లి కూతురు కన్నీళ్ళు. ఆ ఒక్క కేసే కాదు, ఇప్పుడు తిరుపతి మహాప్రసాదం లడ్డు కల్తీ చేరిందా ఒక లాజిక్ ఎండుకి? అధికారుల్ని బలి తీసుకున్నారు. ఎవరు? ఆ సుబ్రహ్మణ్యం లేకపోతే ఆ విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో ఫోన్ వచ్చింది, ఆ డబ్బులే ఇచ్చారు, ఆ వెనక్కి ఇచ్చినట్టున్నారు. అధికారులు కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వేటు పడింది సింగాల్ దగ్గర నుంచి బాలాజీ దాకా. లేదు, డైరీ యజమానులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, బెయిల్పై బయటకు వచ్చారు. అదే ఎవరు? బోలేబాబా వాడు కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి వాడు కావచ్చు. ఇంతవరకు పాలక మండలిగా పనిచేసిన చైర్మన్ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నిర్దోషుల? అదేనా మీరు ఇచ్చిన సందేశం? జగన్ అదే చెప్తున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? ఆ కేసులో మరి మా బాబాయిని అరెస్ట్ చేయలేదు, భూమన్ అరెస్ట్ చేయలేదంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టేగా అన్నాడు. సరే, అక్కడెటు సుబ్బారెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారట జగన్ మాటల్లో. ఇక్కడ కూడా ఇచ్చేయండి, మరి ఈ కేసులు కూడా కొట్టేసేయండి. ఆ 11, ఆ 9 కేసులు కొట్టేసేసి అతను క్లీన్ చిట్ ఇచ్చేసేయండి. ఏది తేల్చకుండా ఎన్నేళ్ళు నడుపుతారు? ఏ కేసు అయినా అంటే దర్యాప్తు సంస్థలు బెంచ్ మార్క్ పెట్టుకున్నాయా? ఏ కేసు అయినా మేము జగన్పై 50% చేస్తాం, 50% మూసేస్తాం. న్యాయస్థానాలు కూడా అదే నిర్ణయించుకున్నాయా? మేము ఇచ్చే జడ్జిమెంట్లు, తీర్పులు, ఆదేశాలు, ఉత్తర్వులు 50%, 50%. ఏంటి 50-50? అది ఇవాళ జనంలో వాళ్ళ జనం నిలదీస్తున్నారు. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు కేవలం 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. ఏ ప్రభుత్వం కావాలి ఏంటి ఇవన్నీ ఆలోచించే ఇస్తారు. ప్రజా తీర్పుగా ఇస్తున్నప్పుడు న్యాయస్థానాల తీర్పులో ఈ నాంచుడేంటమ్మా? దర్యాప్తు సంస్థల దర్యాప్తులో ఈ డ్రాగన్ ఏంటి? తప్పు అతనిది కాదు, తప్పు వ్యవస్థది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.